చాలా మంది కూడా అబ్బాయిలలో పెళ్ళికి ముందే నా సైజ్ చిన్నగుంది కాబట్టి ఇంక నేను పెళ్ళికి పనికి రానేమో అని అనుకునే వాళ్ళు ఉంటారు. అసలు యోని గురించి గానీ, ఆ ఇంటర్ కోర్స్ గురించి గానీ చాలా వరకు అవగాహన లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అసలు యోని గురించి చెప్పాలంటే మనం ఆ యోని సైజ్ ఎంత ఉంటది? ఆ లోతు ఎంత ఉంటది? ఎక్కడి వరకు వెళ్తే అమ్మాయి అనేది హ్మ్. సాటిస్ఫై సాటిస్ఫై అవుతది సార్? అవుతుంది. నార్మల్లీ ఏందంటే దీనికి కూడా రిసర్చ్ చేశారు. హుహుహు. అసలు లంగా ఎంత సైజ్ ఉంటది హ్మ్. అని వరల్డ్‌లో మొత్తం చేశారు. వివిధ ఓకే. కంట్రీస్‌లో వేరే వేరే ఉండే. హ్మ్. మనం ఇక్కడ ఉంటాం ఇండియాలో కాబట్టి మనం దాని గురించి యెస్. యెస్. డైరెక్ట్‌లీ దాని గురించి మాట్లాడదాం. హ్మ్. యూజువల్లీ ఏంటంటే సైజ్ హ్మ్. ఏదైతే ఉంటుందో 3.5 నుంచి 6, 7 ఇంచెస్ హుహు. ఎరెక్ట్ స్టేట్‌లో ఓకే. ఇట్ ఈస్ నార్మల్. హ్మ్. ఇక్కడ హ్మ్. ఉంటుంది. యావరేజ్ సైజ్ ఇండియాలో ఉన్నది. యెస్. యెస్. ఎవరికైనా 3 ఇంచెస్ కూడా ఉంటే నో ఇష్యూ. అట్లా. ఓకే. ఎందుకంటే 2.5 ఇంచెసే యోని లోతు ఉంటుంది. ఓకే. యోని ఏదైతే ఉంటుందో ఒకవేళ మనం చూస్తే లోతు 2.5 ఇంచెస్. హుహుహుహు. ఇప్పుడు ఆ 2.5 ఇంచెస్ యోని ఉంటే అక్కడే జీ స్పాట్ అనేది ఉంటుంది. ఓకే. ఓకే. అక్కడే నరాలు ఎక్కువుంటాయి. ఆహాహాహా! ఇంకా అక్కడ ఎరెక్టైల్ టిష్యూ ఉంటుంది. ఓహ్! కార్పోరా క్యావర్నోసా ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఉంటుంది. ఓకే. ఓకే. ఎరెక్టైల్ టిష్యూ ఇక్కడ కూడా అది కూడా ఆహా! అక్కడ. అంటే ఫీమేల్‌లో గూడా ఒక ఆ! ఇదిగా ఇట్స్ ఉంటదనమాట. లైక్ క్లైటోరిస్ అంటారు దాన్ని. క్లిటోరిస్. అది ఆహాహాహా! కూడా ఫీమేల్ పెనిస్ అన్నమాట ఒకవేళ. ఓకే. అయితే హ్మ్. అది కూడా ఎరెక్ట్ అవుతుంది. కానీ అది హుహు. బయటికి రాదు. ఎందుకంటే అది మజిల్ లోపల దేవుడు అట్లా సృష్టించాడు దాన్ని. హ్మ్. లోపల ఉంటుంది. అయితే ఒకవేళ యోని ఇది ఉంది. ఇక్కడ జీ స్పాట్ ఉంటుంది. సో 3 ఇంచెస్ ఇది 2 ½ 3 ఇంచెస్ హ్మ్. ఇది హ్మ్. ఇక్కడ వరకే చాలు వీళ్ళకి ఇంతే. ఇదే. హుహుహుహు. ఇది ఒకవేళ ఇంతుంటే హ్మ్. హ్మ్. అక్కడ గర్భసంచి ఉంటుంది. అది ఉంటుంది నొప్పవుతది. మళ్ళీ ఇరిటబిలిటీ మళ్ళీ అక్కడ వాళ్ళకు ఇప్పుడు నచ్చదు. ఇది అంతా గూడా ఒక అపోహనేనా? సైజ్ ఎక్కువున్న వాళ్ళు ఎక్కువ సేపు జేస్తారు, ఎక్కువ తృప్తి పరుస్తారనేది అపోహనేనా? క్లియర్ కట్ అపోహ. ఓకే. చాలా మందిని చూసాను నేను. సైజ్ ఎంతో హుహు. పెద్దగుంటది. హుహు. సాటిస్ఫై చేయలేకపోతారు. ఓకే. ఓకే. వాళ్ళకు డివోర్స్ వరకు గూడా ఎళ్ళిపోయింది. అబ్బా! ఆ! అవి చూస్తే అంగం మంచిగుంటుంది మళ్ళీ. హ్మ్. హ్మ్. కొంతమందికి చిన్న అంగం గాని గట్టిగా మంచిగా చేస్తాడు ఆమె. హ్మ్. హ్మ్. హ్యాపీగా ఉంటుందామె. దేర్ ఇస్ యెస్. నో యెస్. ఇష్యూ. హ్మ్. అల్టిమేట్‌లీ ఆమెకు అది రావాలి. హ్మ్. హ్మ్. తృప్తి రావాలి. యెస్. కొంతమంది అమ్మాయిలు చెప్పేస్తారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ "అరే! ఏంటి అంగం చాలా చిన్నగుంది." కొంతమంది సీరియస్ తీసుకుంటారు హ్మ్. అబ్బాయిలు. హ్మ్. హ్మ్. నేను వాళ్ళకేం చెప్తా తీసుకోనవసరం లేదు. యెస్. ఇమ్మీడియేట్ యెస్. వాళ్ళకి చెప్పండి. హ్మ్. చిన్నగుంటే ఏమైంది? నీకు తృప్తి రావట్లేదా? నీకు హ్మ్. మంచిగా అనిపిస్తది లేదా? అదే. ఫినిష్. ఆర్గాజం వస్తుందా లేదా? నీకు భావతృప్తి వస్తుందా లేదా? ఓకే. యాస్ ఫర్ ఓకే. యాస్ పాసిబుల్ అంగం గట్టిగా పట్టాలి. అమ్మాయిలకు కూడా నేను అదే చెప్తాను. హ్మ్. ఇది ఏమైతుందంటే బాడీ షేపింగ్ కూడా వస్తుంది. యెస్. ఆహ్, యెస్. యెస్. అది యెస్. నచ్చదు. హ్మ్. ఏంటి అదే. నువ్వు లావున్నావు, ఏంటి నువ్వు చిన్నగున్నావు అంటే అది ఫీల్ అవుతది. ఎట్లా ఉంటదో ఇది గూడా అట్లా. ఇది కూడా అట్లనే వస్తుంది. అయితే ఓకే. అమ్మాయిలు కూడా చాలా సెన్సిటివ్‌గా తీసుకుంటారు అబ్బాయిలు. అవును. అవును. అరే! అలా చెప్పేసింది సార్ ఇగ నాకు హ్మ్. నిద్ర హ్మ్. అప్పటినుంచి నాకు ఇదయిపోయింది అని చేసేవాళ్ళు గూడా ఆన్‌లైన్‌లో చేయలేకపోతుంటారు. తెప్పిస్తారు. ఏమేమో చేస్తారు. ఆ! అయితే ఆ! వాళ్ళకు చాలా ఇబ్బందవుతది. ఓకే. అమ్మాయిలు గూడా అది చెప్పడం మానేయాలి. హుహుహుహు. చూడాలి. ఏదైనా ఓకే. ఎరెక్షన్ ప్రాబ్లమ్ అవుతుంది. మీకు ఒకవేళ నచ్చట్లేదు, మీకు ఒకవేళ భావి ప్రాప్తి రావట్లేదు అంటే మీరు మీ అబ్జెక్షన్ చేసేది ఓకే. మీరు ఓకే. ఓకే. ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పడం మంచిది. ఆహాహా! ఇవాళ రేపు ఏందంటే పెళ్లి కంటే ముందొచ్చి నాకు లవర్ ఉంది. హ్మ్. నేను చేసిన అట్లా చెప్పేసింది. హ్మ్. నాకు హ్మ్. లవర్ ఉంది సార్. ఇప్పుడు నా పెళ్లుంది. హ్మ్. లవ్వర్ వేరే మళ్ళీ పెళ్లి పెళ్లి కామన్ అయిపోయింది ఇది. యెస్. అలా యెస్. గూడా చేయగూడదు. హ్మ్. హ్మ్. చాలా ఇప్పుడు చెప్పలేము. అదే అయిపోయింది కల్చర్. యెస్. యెస్. అట్లా. యెస్. మొత్తానికి మగవాళ్ళలో ఈ సంతానం లేని సమస్య అవ్వచ్చు, లేదంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్ అవ్వచ్చు ఉన్నప్పుడు మీరు ఏదో డాక్టర్‌ని అది ఏ డాక్టర్ అయినా కావచ్చు, డాక్టర్‌ని కలవకుండా మెడికల్ స్టోర్‌కెళ్ళిపోయి మాత్రం ఇట్లాంటి బ్లూ పిల్స్ అయితే వాడకండి. దీనికి అలోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయో దానికంటే ది బెస్ట్ మెడిసిన్స్ యునానీలో కూడా ఉన్నాయి. సో, యునానీలో కూడా పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉంది అని చెప్పేసి డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు చెప్తున్నారు. సో, మీరు కూడా సార్‌ని కాంటాక్ట్ అవ్వాలంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్‌కి కాల్ చేసేసి అపాయింట్‌మెంట్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ అండి.